గుడ్ మార్నింగ్ అండో మీ అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఏంటి అనుకున్నారా, కింద కూర్చొని రెండోసారి వచ్చిన బ్లూమింగ్ని ఇలా వీడియో తీస్తూ మీకు కూడా చూపిద్దామని ప్రయత్నం అయితే భయంకరంగా చేస్తున్నాను అనమాట. అలా ఉంది ఈరోజు. పొద్దుటే లేవగానే పైకైతే వచ్చేసాను. బ్లూమింగ్ అయితే భలే ఉందండో. మీకు మళ్ళీ రెండోసారి కూడా కన్నుల పండుగ ఇంత వస్తుందని నేనైతే అనుకోలేదు. మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు ఆనందంతో కేరింతలు. నాకైతే నా పరిస్థితి మీకు తెలీదు, ఆనందం ఎక్కువైపోయింది. ఇలా కింద కూర్చొని పై దాకైతే వీడియో తీస్తున్నాను. మీ జయలక్ష్మితో మామూలుగా ఉండదు. ఇది సంవత్సరం మొత్తం చూసుకోవచ్చు వీడియో. వామ్మో ఏంటింది పిచ్చి అనుకుంటారా? చాలండి, ప్రకృతి పిచ్చిన వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎప్పుడు. అంటే మనకు వేరే ఉద్దేశాలు ఏముండవు. హాయిగా దీంట్లో ఉంటే ఆనందమే ఆనందం. ఎంత కావాలంటే అంత బస్తాలు చేసుకోవచ్చు మనం. ఇది నిజం, నాకైతే అలానే ఉంటుంది. ఏంటి జయలక్ష్మి ఇలాగే చూస్తుంది అనుకుంటున్నారు కదా, ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి అబ్బా ప్రకృతిలోకి. అర్థం అయింది మీకు ఆనందం. నిజం ఇది. మనం పైకి లేద్దాము, ఎందుకంటే రైళ్ళు వస్తున్నాయి. చూసారా, ఈరోజు కూడా ఇంత బ్లూమింగ్ ఉంటే ఎవరు వీడియోలు తీయకుండా ఉంటారు చెప్పండి. మీరే చెప్పండి ఒకసారి. భూలోక స్వర్గం మామూలుగా లేదనమాట ఇది. ఇదిగోండి, అసలు నా సంతోషం నా గొంతులోనే తెలుస్తుంది మీకు. ఈ వీడియో మొత్తం సెకండ్ బ్లూమింగ్ ముచ్చట్లే ఉంటాయి. వచ్చేయండి మీ జయలక్ష్మితో పాటు. మీరు ప్రకృతి ప్రియులకు మరొకసారి అవకాశం ఇచ్చిన మన పెద్ద చెట్టు బ్లూమింగు, అది అసలు అర్థం అనమాట. కానీ పోయిన సంవత్సరం చూసాం కానీ నిజంగా చదువుతున్నా ఇంత బ్లూమింగ్ అయితే రాలేదు. సెకండ్ సారి కూడా ఇంత వచ్చిందంటే, నిన్న వచ్చింది కానీ ఇంత లేదు. రాత్రి కూడా వచ్చాం కానీ ఇంత అనిపించలేదు చెప్పాలంటే. రాత్రి కూడా హెలికాప్టర్ కాల్ చేస్తున్నాను, ఒక వీడియో తీశాను. వీలైతే ఆ బిట్ ఉందని చూసి యాడ్ చేస్తాను చూడండి. అది కూడా బాబాయ్ భలే విసిగిచ్చిందమ్మా రాత్రి. ఒక 25 రౌండ్లు అయితే వేసింది. ఇక్కడ ప్రశాంతంగా ఏదో కూర్చుందాం కదా మన గార్డెన్లోనే. రోజు వస్తాం బిల్డింగ్ మీదకి. ఇప్పుడైతే బట్టలు తీసుకుందాను, పైకి వచ్చాలండి. అలాగే వీడియో కూడా తీస్తున్నాను. ఇంకా మనకి కూరకి ఆకుకూర అయితే ఏదో ఒకటి కోసుకోవాలి. వాళ్ళ పప్పులోకి ఏం లేదు ఇంట్లో కంపల్సరీ. వాళ్ళు మండే మార్కెట్ పెడతారు కదా, మార్కెట్లోకి వెళ్ళి మన ఏదో ఒకటి కూరగాయలు అయితే తెచ్చుకోవాలి. ఇంకా ఇంత అందము మన చేతుల్లో మన ఇంట్లో ఉంటే ఎవరన్నా తీయకుండా ఉంటారు వీడియో. అసలు నాకు ముందే ఇష్టం. నాతో పాటు మీకు కూడా చూపించాలన్న ఒక పెద్ద ఆరాటం మామూలుగా ఉండదు. ఎప్పుడు తెల్లారితే ఇప్పుడు పైకి వెళ్దాం అమ్మాయి అంటది. ఇంకా లేవాలా తెలుసా మీకు, ఉదయాన్నే లేచానా పైకి వచ్చాను అంతే. ఇంకా కొంచెం పనులు ఎండాకాలం కూడా తొందరగా చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో కూడా పైకి వస్తే చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి నాకైతే ఆనందంతో. మామూలుగా లేదు. ఇట్లా ఎవరికన్నా ఇంత అందం ఉంటే ఆనందం కోట్లు ఇచ్చినా కొనుక్కుంటే వచ్చేదా అండి? ఇలా చూస్తే నాకైతే వస్తుందన్నమాట. ఇదిగో ఈరోజు కూడా చక్కగా పువ్వులు రాలుతూ హ్యాపీగా. చాలండి అందం ఎంత బాగుందంటే. ఈ నా సంతోషం ఎప్పుడైనా ఏమంటారు, ప్రకృతి ఇష్టమైన వాళ్ళకైతే కంపల్సరీ అర్థం అవుతుంది. మామూలుగా లేదు. చూస్తున్నారా, ఇది పెద్ద చెట్టుకి ఈరోజు నాకు తెలిసి మొగ్గలు తక్కువ ఉన్నాయి. ఇంకా లేవు. ఇదే నాకు తెలిసి ఇవాళ మహా అయితే రేపు కొన్ని కనిపిస్తాయి అనుకుంటా. ఇన్ని పువ్వులు వచ్చినప్పుడు మనమైతే అమ్మో వీడియో తీసుకోకపోతే ఇంకేమన్నా ఉందా. రైలు వచ్చేసింది, చూద్దాం. రారండోయ్ వేడుకలు చూద్దాము. కన్నుల పండుగ ఇదనమాట మన వేడుక. మామూలుగా లేదు, భలే ఉందమ్మోయ్. మీ జయలక్ష్మికి నేనేమనుకున్నానంటే ఇంత బ్లూమింగ్ వచ్చింది అనుకోలేదు ఈ సంవత్సరం. రెండోసారి, ఫస్ట్ సారి వచ్చిందని తెలుసు కానీ పోయినసారి ఇంత అయితే రాలేదండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే, నాకే ఒక ఆశ్చర్యమైన విషయం ఇది. ఇంత బ్లూమింగా రేకుల మీద పడే అంత బాగుందమ్మో ఈ జయలక్ష్మి. మామూలుగా లేదు. ఇంకా చూపిస్తా ఉండండి. ఇప్పుడు అయిపోలేదమ్మా మీకు కన్నుల పండుగ, ఇంకా చాలా ఉంది. ప్రకృతి ఇష్టపడే వాళ్ళు ఇంకా చూపిస్తే బాగుండు అనుకుంటారు. ఇష్టం కొంచెం లేనోళ్ళేమో అబ్బాయి ఏంటి అనుకుంటారు. అది ఇక్కడ నుంచి చూస్తున్నారా, బిల్వపత్రం చెట్టు ఎంత బాగా కనిపిస్తుందో పువ్వుల్లో నుంచి. మళ్ళీ తర్వాత మనం చూడలేము అబ్బా, పువ్వుల్లో నుంచి బిల్వపత్రం ఇలా చూడాలంటే చూడలేము. ఆకులే ఉంటాయి అక్కడ కూడా. అందుకని ఇప్పుడు చూసేయండి, ఇదిగో బిల్వపత్రం చెట్టు కింద చక్కగా పువ్వుల పైన ఎంత అందమో కదా. ఈ కలర్ కాంబినేషన్ వీలైతే చీర కొనుక్కోండి, బాగుంటుంది. ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వస్తే ట్రైన్ కూడా వచ్చేసింది, వైట్ ట్రైన్ పువ్వుల్లో నుంచి. బాగుందా? మీకు నచ్చిందా? మీకు నచ్చపోతే చెప్పండి, వేరే ట్రైన్ రమ్మంటాను కలర్ని. మన రమ్మల పైన వస్తుంటే అవే. మీ జయలక్ష్మి అల్లరి కాదు బాబోయ్, భలే ఉంటుందండి. ఇలా చేయండి మీరు, ప్రకృతిలోకి వచ్చి మాట్లాడండి అబ్బా పక్షులతోటి, మొక్కలతోటి, పువ్వులతోటి. అవి భలే మనం రాగానే కూడా పలకరిస్తుంటాయి అనమాట అవి. నిజం ఇది. అది మనం గుర్తుపట్టాలి ఏంటి అనేది.
నాకైతే ఈరోజు బ్లూమింగ్కి అయితే మాటలు రావట్లేదు. ఎందుకంటే సెకండ్ టైము ఒక సర్ప్రైజ్ ఇచ్చింది నాకు అనుకోవాలి నిజంగా చెప్పాలంటే. మళ్ళీ చూసేద్దాం ఒకసారి చెట్టు మొత్తం చూసుకుంటే మన వీడియోలో ఎప్పటికీ చూసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది ఇలా వస్తే చూసారా ఇంత బ్లూమింగ్ సెకండ్ టైము నేను చూడలేదమ్మా. మళ్ళీ నేను చూడను కూడా ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం దేవుడి దయ వల్ల అంతా బాగుంటాయి, మళ్ళీ తీస్తాను వీడియోలు. భగవంతుడిని కోరుకుంటున్నాను. ఓం సూర్యదేవాయ నమః. చక్కగా కనిపిస్తున్నారు కదా తండ్రి. ఇప్పుడు పొద్దున్నే ఇంకా ఎక్కువ ఎండ రాలేదు, అందుకే తీస్తున్నాను వీడియో ఫస్ట్ తీసేస్తే. ఎందుకంటే ఎండ ఎక్కువైంది అనుకోండి, ఇదిగో ఈ కలరు పువ్వుల కలర్ ఇంత నిండుగా కనిపించదు, లైట్గా వెలిసిపోయినట్టు తెల్లగా ఉంటుంది, బాగుండదు. మనకేంటంటే కావాల్సింది అసలు కలర్ కదా, అందుకని మీ జయలక్ష్మికి అదే ఇష్టం. కలర్లు పిచ్చి, గార్డెన్ పిచ్చి కాబట్టి మీరు కూడా బంగారు తల్లులు చక్కగా ఇష్టమైన వాళ్ళు వచ్చి చూస్తున్నారు. నాకు అదొక ఆనందం భలే ఉందండి, సంతోషంగా. వంటలు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, గార్డెన్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇలా ప్రకృతిని ప్రత్యేకంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. దాంట్లో నాకు అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ప్రకృతిని ఇష్టపడే తత్వం ఉంది. అందుకు నేను చూడగానే కేరింతలు కొడతాను. ఇష్టం ఉన్న వాళ్ళు తెలుస్తుందిలేండి. అది అంటే రేర్గా ఉంటారు మేబీ ఇలా నాలాగా అనుకుంటున్నాను నేను, నాకు తెలీదు. ఎందుకంటే కొంతమందికి అబ్బాయి ఏంటి రోజు ఇదే వీడియోలు అనుకోవచ్చు. కానీ ఈ వీడియోలు ఇలా పువ్వులతో మనకైతే తర్వాత రావండో. ఇదిగో పువ్వులు చూడండి, ఇలా కదిలిస్తేనే ఎలా రాలుతున్నాయో, బాగుంది కదా. నీకు కనిపించలే నా మీద రాలినాయి వచ్చి ఇటు. అదనమాట సంగతి. అబ్బా భలే ఉందమ్మా, మామూలుగా లేదు. జయలక్ష్మి నీ పంట పండింది మళ్ళీ రెండోసారి కూడా. బాగుంది. ఇంతకన్నా పంట ఏమి ఇవ్వాలి దేవుడు మనకు కదండి. చూస్తున్నారా బ్లూ రైలు వచ్చేసింది. ఏంటి ఇవాళ ఉద్యోగస్తులు పోవట్లేదా? ఇవాళ ఏం వారం? సోమవారమా? మరి వెళ్ళాలి కదా, జనాలు లేరేంటి? ఎందుకు? నాకు తెలిసి ట్రైన్లో వాళ్ళు కూడా చూస్తారు అనుకుంటా. ఇవి చెట్టు పువ్వులు కదా. అవును, నాకు ఇప్పుడే వచ్చిందేంటి థాటు. అవునండి, మన ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకుని ఉంటారు అందరూ ఆగి మరీ పైకెత్తి. చాలా మందిని చూశాను అట్లా. నేను వీడియో తీసే టైంకైతే ఒకళ్ళు కూడా కనిపించలేదు. ఎందుకంటే నా లోకంలో నేనే ఉంటాను కాబట్టి మీకు చూపిస్తూ నేను చూస్తూ ఇలా ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాను. మన బాల్కనీలో కూడా మర్చిపోయి భలే వచ్చింది. నేను వెళ్ళేటప్పుడు చూపిస్తాను, మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కిందకి దిగేటప్పుడు. భలే ఉందండో అందంగా. నాకు తెలిసి రేపు ఇంత అయితే ఉండదు అనుకుంటా. మనం ఉన్నప్పుడే మనం క్యాప్చర్ చేసుకోవాలి. తల్లో ఇంత అందం నా వల్ల కాదమ్మా. ఏంటిది అనుకోని అదృష్టం అనుకోవాలి. ఇది ఫుల్ పూల బుకేలా ఉంది కదా అచ్చంగా. వావ్, నేచర్ అందమే అందమండి నిజంగా. ఎంత బాగుందో. ఇంత అందాన్ని ఇంత అదృష్టాన్ని ఇచ్చిన నేచరు చాలా భయపెడుతుంది కూడా. మనం చూసారు కదా. అమ్మో, నాకు ఆ వీడియోలు చూస్తేనే భయం వేస్తుంది. ఇదిగోండి, వాళ్ళే డెకరేషన్ చేసుకుంటారు, మనం వేసింది ఏం లేదు. గాలికి వచ్చి పడ్డది చూడండి ఎంత బాగుంది అందంగా కదా. అలా డెకరేషన్ మనం ఎంతసేపు చేస్తాం, కొంచెమే. వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకుంటారు. వైట్ మళ్ళీ వచ్చావా? సర్లేమ్మా, బాగున్నావులే. కానీ వంకాయ కలర్ పూల్లో నుంచి వైట్ కూడా బాగుంది. ఈసారి చెప్పాలంటే మేము చాలా చేద్దాం అనుకున్నామండి. ఎందుకో ఓపిక లేదు. వీడియోలు తీసి మా 2 ఛానల్స్ అయిపోయి మాట్లాడి ఎక్కించేటప్పటికే మేము దగ్గరుండి ఇట్లా కనిపించి వీడియోలు పువ్వుల దగ్గర తీసుకోవాలని చాలా అంటే ఇష్టపడ్డాము. చూడాలి రేపు పొద్దున్న ఏమన్నా వీలైతే, మరి తెలియదు. నాకు కూడా చాలా ఇష్టం తెలుసా అండి. ఇట్లా ఎక్కడికి వెళ్తే వస్తుంది, ఫారిన్లో వెళ్ళలేము కదా మనం. ఇలా మన చేతికి దేవుడు ఇచ్చినప్పుడు మనం గబుక్కున చక్కగా ప్రశాంతంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, ఆనందమే ఆనందం. ఇంకా రాదు నాకు తెలిసి. ఇదిగో మొగ్గలు లేవు, అయిపోయినాయి. ఇగో మొగ్గలన్నీ అయిపోయినాయి. ఇంక ఇదే లాస్ట్. ఎక్కువ రావు, ఇంత అయితే రావు, ఖచ్చితంగా డెఫినెట్గా రావు. అమ్మో, ఈరోజే తీసుకోవాలి మనం వీడియో. బాగుంది. ఎల్లో కలర్ చీర ఆరేసారు చూసారా. ఆ ఎల్లోకి వంకాయ కలర్ కూడా కాంబినేషన్ బాగుంటుంది. ఇదిగో దీంట్లోనే ఉంది, ఎక్కడ దాకా ఎందుకు, ఇదిగో చూసారా దీంట్లోనే ఉంది. ఇలానే ఉంటుందన్నమాట. బాగుంది కదా. అమ్మ, ఇలాంటి చీర ఒకళ్ళన్నా తెచ్చుకున్నారు. అబ్బా, ఒకసారి చెప్పొచ్చు కదా నాకు. మీకు ఇష్టం అనిపిస్తుందా? నాకేనా? ఎందుకు ఇలా ఒకళ్ళన్నా చెప్తే నాకు బాగుంటుంది కదా, ఆనందం. వచ్చావా అమ్మ? మళ్ళీ రా, నీకోసమే చూస్తున్నాను. రా. రాత్రి హెలికాప్టర్ కూడా ఇట్లనేనండి. అమ్మ, మామూలుగా సతాయించలేదు నన్నైతే. ఒక 25-26 రౌండ్లు అయితే వేసింది. కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాను, మనశాంతి లేదు. బాబోయ్, పకోడీలు తెచ్చుకున్నాను కానీ పకోడీలు తినబుద్ధి కావట్లేదు నాకు. మా అమ్మాయికి ఇచ్చేసి నేనైతే వీడియోలు తీసుకుంటూ ట్రైనింగ్ అనుకుంటా పాపం. వాళ్ళ పనాలు చేసుకుంటారు కదా. కానీ మనకి ప్రశాంతం కోసం పైకి వస్తే అప్పుడప్పుడు అలా వస్తుంటాయి అనమాట. అది ఒక్కోసారి హెలికాప్టరే కాదండి, ఒక్కోసారి ఫ్లైట్లు కూడా వస్తుంటాయి. అలా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అనుకుంటా. వచ్చి చక్కగా ట్రైల్ వేస్తూ ఉంటారు. అలా వచ్చిందాక
తిప్పుతారనుకుంటా. అది నేను మాట్లాడుతుంటా, మీరు మన గార్డెన్ చూస్తూ ఉండండి హ్యాపీగా. మళ్ళీ ఇంత అందాలు మళ్ళీ మళ్ళీ చూడలేము మనం. నాకు తెలిసి రేపటికి కూడా ఉండవు ఇంత, ఖచ్చితంగా ఉండవు అనుకోండి, ఎందుకంటే మొగ్గలు చాలా తక్కువ. నాకు తెలిసిపోయింది. పర్లా ఈసారి సెకండ్ టైం భలే ఉందమ్మా, అందాలే అందాలు. బాగుందమ్మా, బాగుంది. మన గార్డెన్ కూడా చూసుకొని వద్దాం. ఒక మందార పువ్వు అయితే రాలేదు, మరి మెంతికూర అయితే కొయ్యాలి. మెంతికూర కోసి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు బాక్స్లో ఇదిగో బాగా వచ్చింది. ఇంకా చాలు, ఇంకా ఎక్కువసేపు ఉంచకూడదండి, ఎక్కువ రోజులు. ఈ మాత్రం అంటే చక్కగా కరెక్ట్గా ఇప్పుడు పప్పులోకి వేసుకుంటాం. మేము ఇట్లుంటేనే తింటాం. ఇది ఇక్కడ కూడా డెకరేషన్ చేసుకుంది, ఇక్కడ కూడా ఇట్లా ఉండాలంట. మరి మనం ఏం చేస్తాం, అది సంగతి. చూసారా ఇక్కడ నుంచి, చూసారండోయ్ ఎలా ఉంది చెప్పండి మీరు. అదనమాట సంగతి. మనం గార్డెన్ చూసుకుని వస్తారండి. మా అమ్మాయి వేస్తే బాగుండు. మెంతికూర కోసేటప్పుడు వీడియో తీస్తుంది, మీకు కూడా చూపించాలని నా చిన్న ఆశ, అంతే, ఇంకేం లేదు. అంటే ఎలా ఫ్రిడ్జ్లో ఆకుకూరలు కొన్ని భద్రపరచుకోవచ్చు అనేది ఒక చిన్న బిట్టు తీసి చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ నుంచి చూస్తే చూసారా, ఇదిగో ఇలా వస్తే చెట్టు మొత్తం చూద్దాం. మళ్ళీ తర్వాత ఎప్పుడు చూస్తామో తెలియదు కదా మనకి, అందుకనే చూసారా ఇదిగో. ఇదంతా బాగుందా, నచ్చిందా? ట్రైన్ వస్తుంది, నాకు సౌండ్ వినిపిస్తుంది. మరి వెళ్ళిపోయిందా? లేదు, రాలేదు ఇంకా. సౌండ్ అయితే వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన గార్డెన్ చూద్దాము ఎలా ఉందో ఏమో. ప్లేట్లు తెచ్చాను పని చేద్దామని. చూస్తా వీడియో తీసిన తర్వాత కాసేపు చూసి అప్పుడు మా అమ్మ వేస్తే బాగుండు. నిజంగా నిద్ర పోతుంటే లేపలేదు నేను, పాపం పడుకోనిలే ఎందుకులేని. నేనే వచ్చేసానండి నిన్న. ఎండకి తెక్క వచ్చింది, ఎండ తెక్క మామూలుగా రాలేదు. ఇదిగో పొనగంటి కూడా కొంచెం కోసుకెళ్దామని చూస్తున్నాయి. వాళ్ళ బాగుంటుంది పొనగంటి పప్పు, భలే ఉంటుంది. టేస్ట్ అయితే గోంగూర పప్పులా ఉంటుంది. గోంగూర లేనప్పుడు, గోంగూర తినాలనిపించినప్పుడు మీరు తప్పకుండా అలా అయితే వండుకోండి. వంకాయ చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇది విత్తనానికి దాచిపెడదామని చూస్తున్నాను. ఒకటి కూడా లేదు మన దగ్గర, విత్తనాలు అయిపోయినాయి. భలే వచ్చాయి వంకాయలు. ఇదిగో బుజ్జి అన్నీ. ఇదిగో చూడండి ఇక్కడ లోపలంతా. నేను ఇప్పుడే చూస్తున్నా, రోజుకి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాయి ఇవి. బాగుందమ్మా, మనకి గిఫ్ట్లు అనమాట. వచ్చిందమ్మా, వచ్చింది, బాగుంది. రెండు వచ్చినాయి అబ్బా, బ్లూ అండ్ వైట్ రెండు వచ్చినాయి ఇప్పుడు. బాగుంది కదా. అదిగో వెళ్ళిపోయింది ఇప్పుడే. ఏంటో నాకు ఇంత ఇష్టం. పోన్లేమ్మా, ఎవరికైనా ఇష్టం ఉన్నా లేకపోయినా రోజు ఇవే వీడియోలు ఇట్లా అనుకున్నా నాకు బాధ లేదు. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నేను పెట్టుకుంటా. బాగుంటుంది, చూసుకోవచ్చు. మళ్ళీ ఇంత అదృష్టం మళ్ళీ దేవుడు ఎప్పుడు ఇస్తాడు. ఎవరో ఏదో అనుకుంటున్నారని మనం కొన్ని ఆపేసుకుంటే మనం ఎప్పుడు చూసుకోలేము. దేవుడు ఇచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. దేవుడు చెప్పినట్లు వినాలి ఏదైనా సరే, అదే కరెక్ట్. ఇక్కడికి వస్తే ఇంకా ఎండ రాలేదు కాబట్టి ఇదిగో పువ్వులు అయితే తెల్ల పువ్వులు విచ్చుకుంటూ ఉన్నాయి అలా చిన్నగా. ప్రొద్దుటైనా ఇప్పుడు ఎంత అయింది టైము, 7:30, 8 లోపు అంతే. ఇంకా కొంచెం వస్తే బాగా విచ్చుకుంటాయి. ఇదిగో ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంది, చూపిస్తా చూడండి. సూర్యుడు ఎంత పైకి ఎక్కారో అప్పుడే. అమ్మ ఇక్కడికైతే వచ్చేస్తారనమాట. ఇదిగో ఇక్కడికి వస్తే ఇంకా విచ్చుకోలేదు పూలు, చూసారా? ఇదిగో విచ్చుకోలేదు, ఇంకా విచ్చుకుంటే పెద్దగా వచ్చాయి. ఇవాళ ఇంతే ఇంకా ఈ పూలు. ఇదిగో ఇక్కడికి వస్తే వైట్, ఇదిగో ఇప్పుడిప్పుడే విచ్చుకుంటూ ఉంది. భలే ఉంది కదా. నాకు ఇవి ఎందుకో తెలియదండి, ఎవరో ఏమన్నా అనుకోని కానీ నాకు ఇష్టం. మరి నేనేం చేస్తా చెప్పండి, నాకు ఇష్టమైన పని నేను చేయాలి కదా. అందుకని నాకు ఇష్టం కాబట్టి మన ఛానల్లో మనం పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. నాలాగా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వచ్చి చూస్తారు. కరివేపాకు చూడండి ఎంత బాగా వస్తుంది, చక్కగా గుబురుగా. ఇలా మొన్న మజ్జిగ పోసాను కదా, ఒక గ్లాస్ మజ్జిగలో 4 గ్లాసులు నీళ్లు కలిపి పోయాలి. ఇట్లా కదిలితే చాలు గాలికి అంత సువాసన వస్తుంది. దానికి ఆ గుణం ఉందంట, మజ్జిగ కలిపితే పోస్తే అలా ఉంటుందంట. ఇదిగో ఈ కలర్ పూలు అయితే ఇలా వచ్చాయి. ఇంకా సరి చేయాలబ్బా, మర్చిపోయే చోట ఇదిగో పైకెక్కిచ్చా గార్డెన్ నేను. ఇక్కడికి వస్తే గులాబీ పువ్వు లాంటి మల్లెపువ్వు ఒకటైతే వచ్చింది. భలే ఉంది కదా, మామూలుగా లేదు. అవునంట, బాగుందంట. హాయ్ చెప్తుంది అందరికీ. హాయ్ చెప్పండి అబ్బా ఒకసారి. పాపం ఇదిగో అది సంగతి. ఒకటే వచ్చింది మనకి, ఒక చెట్టుకి ఒక పువ్వు వచ్చింది. అందంగా ఉంది, ఆనందంగా కూడా ఉందన్నమాట. బాగుంది. నాకు అసలు అట్లా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీడియో తీసా కదా, ఎంత మంచి స్మెల్ తెలుసండి. కరివేపాకు ఒకటి, మల్లెపువ్వు ఒకటి. ఇవి మనం ఆర్గానిక్ వాటర్ వాడతాం కదా. అవును, మర్చిపోయి చెప్పటం. పైకెక్కిచ్చేసాను నేను వచ్చి ఎండలో చెట్లకు నీళ్లు పోసి. అదే వీడియో తీసిన తర్వాత నాకు చేయబుద్ధి కావట్లేదు, పని అన్నా కదా. పని చేయబుద్ధి కాకపోయినా ఇంత పని చేసి వెళ్ళానండి. ఎలా ఉంది మీరు చెప్పండి అబ్బా ఒకసారి. ఇవన్నీ ఎక్కిచ్చా.
ఇప్పుడు నేను నీళ్ళు పోయాలంటే తెలుసా, రౌండ్గా తిరిగి ఇలా నీళ్ళు పోయాలి. ఇదిగో ఇక్కడ ఒకటి పెండింగ్ ఉంది. ఇంకా మనకి తొట్టిలు తెచ్చి పెట్టాలి. ఆలోచిస్తున్నా ఏ తొట్టి పెడితే బాగుంటుందని. ఇదిగో కింద అయితే ఇలా పెట్టేశాను. ఎక్కడి నుంచి ఏది పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నా. సర్దాలి, ఇరుకిరుగ్గా ఉన్నాయి తొట్లు. అలా ఉంటే ఇదిగో అవి కూడా సర్దేసేయాలి మొత్తం ఇరుకిరుగ్గా లేకుండా. కొంచెం మంచిగా పెడదామనే ఆలోచనతోనే. ఇది ఎలా ఉంది ఒకళ్ళన్నా కమెంట్ చేయండి. అబ్బా ఇది ఇలా ఇక్కడ పెట్టేశాను అంటే ఇది ఈ ట్యాంకింగ్ పనికిరాదు కదా, మనం యూజ్ చేసుకోవచ్చు. అడిగితే సరే అన్నారు, అందుకనే పైకి ఎక్కిచ్చేసాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏంటి మర్చిపోయాను. ఆ ఫ్లోలో పోతేనే అలా మాటలు నాకు కావాలని చేస్తే ఏది రాదండి. వీడియో చేసేటప్పుడు కూడా మాటలు అలా వెళ్ళిపోతుంటుంది అంతే. ఎల్లో కలర్ పూలు చూసారు ఎంత బాగున్నాయో వెనకాల. అవి కూడా కొన్నాళ్ళే ఉంటాయి, ఇప్పుడే మనం చూసుకోవాలి. అలాంటప్పుడే మనం వీడియో తీసి పెట్టుకోవాలి. భలే ఉంది కదా చక్కగా. వావ్, ప్రకృతి అందాలు మామూలుగా లేదు. భూలోక స్వర్గం అంతే. ఇదిగో పైకెక్కిచ్చాక కనిపించింది ఏంటంటే పచ్చిమిరపకాయలు కాస్త పండిపోయినాయి అని. పర్లేదు నేను కిందకి దించైనా కోస్తానండి. మర్చిపోయా. ఎలా ఉందో చెప్పండి, కొంచెం కమెంట్ చేయండి. నాకు నచ్చిందా మీకు నచ్చలేదా? ఇక్కడ 2 తొట్లు పెడితే ఫుల్ఫిల్ అయింది మొత్తం. అంటే రాత్రి ఇక్కడ కూర్చొని బిల్డింగ్ మీద దాదాపు 11:30 అయిందండి. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ప్రశాంతంగా 9:30 దాకా 10 దాకా కూర్చునేవాళ్ళం. రాత్రి హెలికాప్టర్ దెబ్బకి మామూలుగా తలకాయ నొప్పి రాలేదు. దానికోసం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాము. అందుకనే 12 దాకా అయితే ఇక్కడ బిల్డింగ్ మీద అయితే కూర్చున్నాము హాయిగా. అప్పుడు మనశ్శాంతి అయినాక ఇంట్లోకి వెళ్ళాము. బట్టలు ఆరేసుకొని అలా చేసాము. ఇప్పుడు బట్టలు తీసుకోవడానికి వచ్చాను. అలాగే ఆ కూర ఇవన్నీ చేయడానికి అనమాట. ఇది ఈరోజు మీ విజయలక్ష్మి వీడియో. ఏదైనా సరే అనుకొని చేయదండి. అనుకోకుండా మన తోటలోకి వస్తే అలా 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 వెళ్ళిపోతుంటుంది వీడియో అంతే. ఇది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ట్రైన్స్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. అది ఏమంటారు దీన్ని, పుదీనాకు చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా ఏమంటారు హెల్దీగా వస్తుందో. ఒక్క వర్షానికండి ఇది, ఒకే ఒక్క వర్షానికి ఎంత బాగా మనం ఎంత బలం నీళ్ళు పోసినా. అంటే ప్రకృతి ఇచ్చే వరం ఒకటైతే మనం ప్రకృతి ఇంకొక వరం ఇస్తుంది. ఏంటంటే మన చేతులతో మనం చేసుకునేటట్లు ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని. అదేనమాట ఇలా నేను చేస్తూ ఉంటాను. వర్షం లేనప్పుడు మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, కూరగాయ నీళ్ళు అవన్నీ పోసి బలం నీళ్ళు. అది కూడా మంచిది. ఉట్టి నీళ్ళు పోయకుండా అప్పుడప్పుడు అవి పోస్తూ ఉండండి. తర్వాత ఇది చూడండి ఎలా అయిపోయిందో మొత్తం. ఇదంతా ఖాళీ చేశానండి, మీకు చూపించలేదు కదా. ఒక నిమిషం. ఇదంతా ఇప్పుడు పోయిన సంవత్సరం వేసాను. చిన్న చిన్న డబ్బాలు ఇవన్నీ. ఆ డబ్బాలు ఇట్లా చేసి రెడీ చేశాను. నాకు అప్పుడైతే ఇదే పని ఉండేది. ఇదిగో ఇక్కడ ఖాళీ చేసాం మొత్తం. అంతకుముందు పోయిన సంవత్సరం ఇక్కడ కుర్చీలు వేసుకుని కూర్చునేవాళ్ళం, బాగుండేది చెట్టు కింద. ఇప్పుడు కూడా ఈ పూలన్నీ రాలిపోతే ఆకులు వస్తాయి కదా, అప్పుడు నీడ వస్తుంది. ఎండాకాలం కూడా బాగా మంచి నీడ వస్తుంది. ఇంతవరకు అందుకు ఇది చైర్లు వేసుకొని కూర్చోడానికి సెట్టింగ్ చేద్దామని ఆ చిన్న కుండీలు అవన్నీ పెట్టాను అప్పట్లో. తర్వాత అలా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడైతే మళ్ళీ సెట్టింగ్ యాజ్ ఇట్ ఈజ్గా చేయాలనే ప్రయత్నిస్తున్నాను. అదనమాట సంగతి. మీ జయలక్ష్మి ఎంత చూపించినా తక్కువే. మర్చిపోయా మీకు ఏమంటారు బాల్కనీలో చూపిస్తారండి, మర్చిపోతాను. భలే ఉంటుంది, అందంగా బాగుంది. ఇవాళ అక్కడ కూడా చాలా పూలు వచ్చాయి. నేను పైకి వచ్చేటప్పుడు చూసా, కిందకి వెళ్ళేటప్పుడు తెద్దామని ఊరుకున్నాను అంతే. ఇంకా బాగుంది కదా వెళ్దాం రండి అబ్బా. మా అమ్మాయి లేస్తే లేపుకొని వద్దాం, పని ఉంది ఇంకా గార్డెన్లో మనకి చాలా. మళ్ళీ రైలు వచ్చింది. ఏంటమ్మా మమ్మల్ని కిందకి వెళ్ళనివా బాల్కనీలోకి? నీ అందాలే చూపిస్తూ ఉంటావా ఏంటి? వంకాయ కలర్కి బ్లూ కలర్ ట్రైన్ భలే ఉంది కదండి, కాంబినేషన్ సూపర్. అబ్బా వంకాయ కలర్కి వైట్కి కలర్ వేసినా ఆపోజిట్ భలే ఉంటుంది. మనం కిందకైతే వెళ్దారండి. మా అమ్మాయి వేస్తే మాత్రం కొంచెం చిన్న హెల్ప్ చేయమని అడుగుతాను. ఇక్కడ నుంచి చూడండి ఒక మల్లె పువ్వు, మనకి పైకి ఎక్కించిన చిన్న గార్డెను, ఆ వెనకాల ఎల్లో కలర్ పువ్వులు. ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత అదృష్టం వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. నేనేం చేశాను ఇంత అనుభవిస్తున్నాను అనుకోకూడదండి. ఇలాంటివి వచ్చినప్పుడు అందిపుచ్చుకొని ఆనందంతో కేరింతలు కొట్టండి అబ్బా. ఆరోగ్యం కూడా భలే ఉంటుంది, డాక్టర్లతో పని ఉండదు. ఆనందమే ఆనందం. మీ జయలక్ష్మి చెప్పే అన్ని నిజాలే ఉంటాయి, ఇది నిజం. అదనమాట సంగతి. మనం కిందకైతే వెళ్తున్నారండి. కిందకి వెళ్ళే ముందు కూడా మరొకసారి అదనమాట ఇదంతా. మళ్ళీ రేపు కూడా ఇంత ఉంటాయని నాకైతే నమ్మకం అస్సలే లేదు. ఏమన్నావురా నాయనా, మామూలుగా లేదు. శ్రవంతి తల్లి లేచావా? ఇటు రానా ఒకసారి. మా బంగారు తల్లి లేచింది, సౌండ్లు అనిపిస్తున్నాయి లోపల నుంచి. రానా ఇటు. లేచాను, పైకి వెళ్ళాను. నువ్వెప్పుడు లేచావు? నేనేమనుకున్నానంటే నీకు పొనగంటి కావాలా మెంతాకు కావాలా?
రావా కొంచెం హెల్ప్ చేయవా? వీడియో తీస్తుంటాను, కట్ చేయొద్దు కానీ. ఆ చిన్న బాక్స్ ఒకటి తీసుకొని ఇదిగో ఒకసారి ఇది పట్టుకొని అన్న, నాకు చేయి ఖాళీ లేదు. ఇదిగోండి మన బాల్కనీ నుంచి చూపిస్తానన్నా కదా, మన బాల్కనీ మామూలుగా లేదు. ఇదిగో అమ్మ, మా కోరిక ఎప్పుడు తీరుద్దో, పూలు కూడా అయిపోతున్నాయి. అంటే ఇక్కడ కూర్చొని హాయిగా అనుకున్నాము, ఎప్పటికైద్దబ్బా నాకు అర్థం కావట్లేదు. చెయ్యాలమ్మా, చెయ్యాలి ఒకసారన్నా. అమ్మయ్య, ఏది చూపిస్తానన్నాను కదా, చూపిస్తా ఇప్పుడు. తలుపులు ఇవి తీసామంటే అద్దాలు లోపలికైతే ఇవన్నీ పూలు వచ్చి పడతాయి తెలుసా. గాలికి దుమ్ము అంతా చాలా అవుతుంటాయి, కానీ నేను అది వేసి పెడతాను కాబట్టి. ఇదిగో ఈరోజు బ్లూమింగ్ ఇక్కడ కింద నుంచి, మళ్ళీ మనం చూసుకోలేం కదా తర్వాత. మన బిడ్డలు మనకి ఎప్పుడైనా బోర్ కొడతారా అబ్బా చెప్పండి ఒక్కసారి? కొట్టరు కదా. అలానే మనకు కూడా ఈ ప్రకృతి కూడా అంతే, అంతకన్నా ఎక్కువే చెప్పాలంటే. ఏంటో జూమ్ చేసే లోపు ఇలా అయిపోయింది. ఓకే, మీకు అద్దాల నుంచి చూపిస్తా ఉండండి. ఇదిగో మన ఇంటి దగ్గర నుంచి చూస్తే భలే ఉంటుంది. ఇదిగో ఇట్లా చూస్తున్నారా, ఇదనమాట సంగతి. ఇదిగో ఇది ఎంత బాగుంది కదా. మన వర్షం వచ్చినప్పుడైతే భలే ఉంది. పూజ అయిపోయిందా నాన్న? ఇంకా అవ్వలేదంట పూజ ఈరోజు. పూలు అయితే వచ్చేసాయి. ఇగో పూలు, ఇగో అరటిపళ్ళు. ఇదిగో పూజ అయితే అవ్వలేదు ఇంకా. అయినా సరే మన ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు, ప్రకృతి అన్నీ చూసేద్దాము. ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. వావ్, బాగుందమ్మా, బాగుంది జయలక్ష్మి, మామూలుగా లేదు ఇంకా. నీకేంటమ్మా ఎంత ప్రకృతి పిచ్చి అంటే సమాధానం ఉండదండి దానికి ఇంకా. అంతే ఇంక అది ఇంకా మామూలుగా చెప్పాలంటే చెప్పలేము, చెప్పినా అందరికీ అర్థం కాదు. ప్రకృతి ప్రియులు ఎవరైతే ఉంటారో, ఇష్టపడేవాళ్ళు, వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇలా రోజులు తరబడి 24 గంటలు చూసినా తరగని సంతోషం. ఏదో చెప్తుంది అనుకోకండి, నేను ఎంత నిజాలో చెప్తున్నా. నేను అనుభవిస్తూ ఆనందంగా చెప్తూ ఉండే విషయాలు ఇవన్నీ. పిల్లలు చూడండి కాలేజీకి వెళ్తున్నారు. నేనైతే వీడియోలన్నీ నా గుర్తుల కోసం నేను పెట్టుకుంటూ ఉంటాను. ఛానల్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు అదేనండి ఇష్టం, అందుకనే చేస్తుంటాను. ఎప్పుడు మనం చూసుకోవచ్చు కదా, బాగుంటుంది. అందుకని చూసారా మన ఇంట్లో నుంచి ఇప్పుడు రైలు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కూడా ఒకలాగా కనిపిస్తుంది. విచిత్రం ఏంటో చెప్పనా, ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. అయితే ఇవ్వనండి, పెద్దగా అయితే ఏంటంటే వీడియో మనకే కదా ఉంటుంది. ఇంకోటి చెప్పాలి మీకు, శ్రీరామనవమి నిన్న వెళ్ళారు కదేనా, మేమైతే వెళ్ళలేదండి గుడికి. అక్కడ వీడియోలు తీశారు కొన్ని దేవుడి గురించి, అవి కూడా యాడ్ చేస్తాను, వీలైతే చూడండి తప్పకుండా. దీంట్లోనే బాగుంది కదా. అబ్బాబ్బా, రేపు ఉంటావమ్మా ఇంత అందం. మనకు తెలియదులేండి ఆ విషయం. ప్రకృతి తల్లి నిర్ణయం తీసుకోవాలి, మనమెంత మరి ఉంటారా ఆ తల్లి ఉండదా నాకు తెలీదు. మీకు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కూడా చూపిస్తాను కదా రైలు, చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడికి వస్తే బిలవపత్రం చెట్టు చూడండి కింద వరకు ఎంత బాగుంటుందో. కింద వరకు వెళ్ళిపోయి ఇది ఫస్ట్ ఫ్లోర్లో నుంచి ఇది ఇలా వస్తే పువ్వులు చూడండి రోడ్డు మీద కూడా ఎలా ఉంటుందో. బిలవపత్రం చెట్టు, పువ్వులు రెండు కలిపి ఉంటాయి ఇక్కడ. పైనుంచి చూస్తే మనకు కనిపిస్తుంటుంది. ఇదిగో చెట్టు మీద కూడా పువ్వులు రాలి, అందం మామూలుగా లేదు. వావ్, ఇదిగోండి ట్రైన్ వచ్చినట్టుంది చూడండి ఒకసారి. అదిగో చూస్తున్నారా, ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి భలే ఉంటుంది. ఇలా చూసారా, అందంగా ఉంది కదా. అది ఎంత ప్రశాంతంగా అండి. ఇంత కష్టపడి తీస్తాను, మీరు కూడా చూస్తారు. నాకు అదొక ఆనందం. ఇంకా డబల్ ఆనందం ఏంటంటే నాకు ఇదిగో రోడ్డు మీద చూడండి ఎంత బాగుందో. నేను కూడా చూసుకుంటా, ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒక్కసారి మొదలు పెడితే ఆపని తెలుసా, వీడియోలు చూస్తూనే ఉంటాను. మా అమ్మాయి అంటది తీసేటప్పుడు తెలియదు, మీకు విషయం తెలుసా, తీసేటప్పుడు తెలియదు, మాట్లాడేటప్పుడు కూడా తెలియదు, తర్వాత చూస్తుంటే భలే ఉంటాయి వీడియోస్. ఇదిగో మళ్ళీ వచ్చింది చూడండి. నాకు ఇష్టం కాబట్టి అలా అనిపిస్తుంటుంది. మీకు కూడా ఇష్టం లేదు నాకు తెలియదు కదా, నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి, అది సంగతి. అయినా నేను తీస్తూనే ఉంటాను, ఆపను. ఈ ప్రకృతి వీడియోలో అయితే అస్సలు ఆపను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. దేవుడా, అది కదా మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఎల్లో కలర్ వచ్చిందేంటబ్బా ఈసారి, చూడండి కలర్ బాగుంది కదా. వావ్, నేను ఇప్పుడే చూస్తున్నా ఈ కలర్ అయితే నిజంగా బాగుంది, చాలా బాగుంది. వావ్,
తర్వాత ఈ ఇక్కడంతా ఆకులు నిండిపోయి అసలు ఏమి ఇంత కూడా కనిపించదు మొత్తం. అప్పుడు కూడా చూపిస్తా, మీరు కావాలంటే చూడండి. పాపం జయలక్ష్మి అందుకేనా వీడియోలు కష్టపడి అప్పుడు తీసి మనతో చెప్పేది అనుకుంటారు. చూడండి బెల్లపత్రం చెట్టు రోడ్డు వరకు వెళ్ళి ఎంత బాగుందో అందంగా కదా. ఆ పువ్వుల్లో నుంచి కారు వెళ్తూ పైన ఏమో రైళ్ళు, బాగుంది కదా. అందం బాగుందా లేదా మీరు చెప్పండి అబ్బా ఒకసారి. నాకైతే ఇష్టం, భలే ఉంటుంది. సరే ఇంకెళ్ళిపోదాం పదండి, ఇంకా వీడియో పెద్దగా అయిపోద్ది కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇదిగో అద్దాల్లో నుంచి చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి సూర్యభగవానుడు చూడండి, ఇదిగో పైనుంచి ఎలా కనిపిస్తున్నారో, బాగుంది కదా. పెద్ద చెట్టు అబ్బా, ఇది చాలా పెద్ద చెట్టు, అందుకే ఇట్లా ఉంటుంది. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఇదిగో ఇక్కడ నుంచి కింద, ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా, ఇది నేను పెట్టిన మొక్కలన్నీ. ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇలా ఇంకా ఉంటుంది. అమ్మో ఇంకా వెళ్ళిపోదాం పదండి పైకి. ఇదిగో ఇది కూడా మన చెట్టే, పోయిన సంవత్సరం వేసా. ఈ టైంకి ముగ్గులు మొదలు పెట్టాను. ఈ టైంకి ముగ్గులు మొదలు పెట్టి కనీసం ఎన్నాళ్ళు వేసాను అనుకున్నారు, వారం 10 రోజులు అయింది తెలుసా. రోజు ఇట్లనే, ఇప్పుడు మన వీడియోలు ఎట్లా తీస్తున్నాను అట్లనే వచ్చి, మా అమ్మాయి నిద్ర లేవకముందే వచ్చేదాన్ని, వచ్చి కూర్చొని ముగ్గులు వేసుకుంటూ ఉండేదాన్ని నేను. ఎర్రటెండ పొద్దుటే 6ంటికి వస్తే చల్లగా హాయిగా గాలి వచ్చేది. అద్దాలు తీసుకుంటే ముగ్గు ఆరిపోయిద్దని అద్దాలు తీసుకొని కూర్చునేదాన్ని. తర్వాత ఇదిగో ఎండ చూస్తున్నారు మీరు, వస్తే చెమటలు పట్టిపోయాయి, అయినా ఆపేదాన్ని కాదండి. నాకు నీరసం వచ్చింది దాకా వేసేదాన్ని. అలా చేస్తే కనీసం వారం రోజులైతే పట్టింది ముగ్గులు కంప్లీట్ అవ్వటానికి. అలా అయితే జరిగిందనమాట. ఇంకోటి ఏంటో చెప్పాలి మీకు, ఇదిగో దీనికి నేనే పెయింట్ వేసుకున్నా. ఇదిగో దీనికి నేను పెయింట్ వేసుకున్నా, వైట్ పెయింట్ తెచ్చి. ఎందుకంటే పాతవి కదా స్టాండ్లన్నీ, మళ్ళీ మనం ఇల్లు మారాము, నీట్గా ఉండాలి అని చెప్పి ఇదిగో ఇవన్నీ పెయింట్లు వేసుకున్నా. పోయిన సంవత్సరం అంతా ఇదే పని తెలుసు నాకు ఫుల్. అసలు ఇవన్నీ తెచ్చుకోవటం, కుండీలు మొక్కలు నాటుకోవటం, అంటే ఈ ఇంటికి తగ్గట్టు సెట్ చేయటం అనమాట. అది అలా మనకు చాలా టైం తీసుకుంది, అయినా సరే చేశాను. భలే ఉందండి ఇల్లు. మీకు మర్చిపోయా, ఒక ఈ ఇంటిది వీడియో పెట్టాను మనం మాట్లాడుకునేటప్పుడు, ఇల్లు మాట్లాడేటప్పుడు వస్తాం కదా, ఆ వీడియో. అది దీని కింద లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లుందో వీడియో. మర్చిపోయా చూడటం మీకు. ఈరోజు ఎందుకో టక్కుమని గుర్తొచ్చింది. గడప మాత్రం మనం వచ్చేటప్పటికి వాళ్ళు వేసే ఉంచారు, వేరే వాళ్ళతో వేపిస్తారనుకుంటా. ఇది ఇంత ఇదిగా మనం వేయలేమండి, ఇది ప్రొఫెషనల్ వాళ్ళు. గడపకు ముగ్గులు వేసేవాళ్ళు వేసి వెళ్తారు. అలా ముగ్గులు అయితే నేను వేసుకున్నానని చెప్పాను కదా. ఇది శిల్పారామంలో తెచ్చాను. ఇంకోటి ఏంటంటే ఈ స్టాండ్లన్నిటికీ నేనే పెయింట్లు వేసుకున్నా, టీపాయ్తో సహా. టీపాయ్తో కూడా నేను పెయింట్లు వేసుకున్నా. అంటే అంత ఇదిగా చేసేదాన్ని. అప్పుడు ఇక్కడ కూర్చుంటే సాయంత్రం అయ్యేది ఇక్కడే. ఎందుకు నాకు ఇవాళ మీతో చెప్పాలనిపించింది. బాగుంటుందబ్బా, మీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను. నాకు కూడా గుర్తులుంటాయి కదా, మర్చిపోయినా ఒకవేళ వీడియో పెట్టుకొని చూస్తే ఓకే అవునా అన్నట్లుంటుంది. పూలైతే జలజల రాలుతున్నాయి. మనమేం ఖాళీగా చూడలేదులేండి, నా మాటలు వింటూ చూస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా సోడా బండి బయలుదేరింది. ఎండాకాలం మాత్రం జాగ్రత్తగా ఉండండి అందరూ. అమ్మ నేను టీ కూడా తాగలేదు, ఇంకా చాలా అలుపు వస్తుంది. ఇంకా పైన చాలా పని ఉంది, మరి ఏమాత్రం చేస్తానో చూడాలి ఇప్పుడు వెళ్ళి. కిందకు వస్తే ఇలా ఉందనమాట. ఎంత వీడియో అయిద్దో తెలియదు ఇది. అయినా ఈ అందాలు మళ్ళీ మనం చూసుకోలేం కాబట్టి చూడాలి. టీచర్ గారు అనుకుంటే వెళ్తున్నారు. పువ్వులు చూడండి ఎట్లా జలజల్ల రాలి, ఎంత బాగుంది కదా. వావ్, ఎంతసేపు తీస్తే వీడియో తనవి తీరుతుంది చెప్పండి మీరు. మళ్ళీ మనం చూసుకుంటామా ఇంత అందాన్ని కదా. అవునా కాదా మీరే చెప్పండి. నిజమే కదా. ఏమోలేండి, మనకి దేవుడిచ్చిన అదృష్టాన్ని మనం క్యాప్చర్ చేసి పెట్టుకోవటంలో తప్పులేదు కదా. అదేనమాట ఇది. అది సంగతి. వెళ్ళిపోయింది బంగారు తల్లి. ఇంకా మనం ఇక్కడి నుంచి పిల్లలు చూడండి పాపం స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఇలా ఉంటుంది రోడ్డు అంతా మనకి. ఇదిగో సోడాబండి వాళ్ళు కూడా ఇంకా రెడీ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. ఇంకా వెళ్ళిపోయి ఇంకా సాయంత్రం 11 అవుతుందండి. ఎండాకాలం బాగా గిరాకీ ఉంటుంది, అందుకని చెప్పి ఇలా పాపం రెడీ చేసుకుంటారు. మన ఇంటి ముందు అన్నీ అంటే చెట్టు నీడ ఉంటుంది కాబట్టి చాలా వరకు కార్లు కానీ అలా ఆపుకుంటారు ఇక్కడ పాపం వచ్చి అందరూ ఆపుకొనే చేసుకుంటూ ఉంటారు. ఒకటి టర్టిల్ వైన్ ఊడిపడ్డా నేను ఇలా నాటేసి వెళ్ళిపోతుంటాను, అది తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట. బాగుంటుంది, దీంట్లో కూడా నాటాలి ఇంకా బాగుంటుంది. సరే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, ఏం జరుగుతుందో తెలియదు, ఎంత వీడియో అయితే కూడా తెలియదు. ఇది అనుకొని తీసే వీడియో కాదు కాబట్టి ఎప్పుడేం మాట్లాడతామో ఎప్పుడేం తీస్తామో తెలియదు కదా మనకి వీడియో. అలాంటిది అనమాట ఇది. నేను మీ జయలక్ష్మి. ఎంతవరకు వచ్చింది నాన్న? ఆకుకూరకు వద్దామా ఇవాళ? ఇప్పుడు కాదంటండి, కాసేపు ఆగాలంట. ఒకవేళ ఇంట్లో నుంచి కూడా కనిపిస్తుంది అబ్బా ట్రైను, నేను ఇప్పుడే చూసాను. కాకపోతే మీకు కనిపిస్తుందో లేదు తెలీదు. ఇక్కడి నుంచి తీస్తా ఉండండి ఒక్క నిమిషం, ఈసారి వస్తే చూద్దాం ఉండండి. ఇంట్లో నుంచి కనిపించింది ఇప్పటి వరకు నాకు, నేను చూసాను ఇక్కడ నుంచి. ఇదిగో పైన కనిపిస్తుందా, అక్కడ చూడండి వస్తే ట్రైను.
అదనమాట సంగతి. అంటే మీకు కనిపిస్తుందో లేదు తెలీదు, మాకైతే రోజు అదిగో వచ్చింది చూస్తూ ఉండండి, మీరు గమనిస్తూ ఉండండి. నా అద్దాలు కూడా తీయలేదు, అదిగో కనిపిస్తుందా? అదనమాట సంగతి. అదిగోండి, అయ్యో హాయిగా భలే కనిపిస్తుందిగా అద్దాల్లో నుంచి. బాగుంది. మేము చూస్తుంది వేరు, మీకు చూపించటం ఫస్ట్ టైం అనుకుంటా ఇలా చూపించటం నేను కదా. బాగుందమ్మా. బాక్సులు కిందకి తేనా నాన్న, ఎండ ఎక్కువ అవుతుంది పైన. మెంతికూర బాక్సులు చేస్తావు ఈరోజు పప్పు వండటానికి నేడుంటే పైన లేకపోతే కింద బిట్టు మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈరోజైతే ఇదే వీడియో ఇక్కడికి ఆపేస్తాను. ఎండ ఎక్కువైద్ది, ఆపేస్తాను ఈ వీడియో ఇక్కడికి. తర్వాత అవన్నీ చూద్దాం, రేపు వీడియోలో చూద్దాం కావాలంటే. ఉంటాను నేను, మీ జయలక్ష్మి. నచ్చితే చూడండి, ఎందుకంటే శ్రీరాముడి వీడియోలు కూడా ఉన్నాయి, చూపిస్తా. అవి కూడా దీంట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సరేనా? ఉంటాను, బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. సీతారాముల వీడియోలో రేపు చూద్దామండి. వీడియో పెద్దగా అయిపోతుంది కదా, అందుకని రేపు యాడ్ చేస్తాను.